వైశాఖ పురాణం 8వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. పిశాచ మోక్షము. పూర్వము రేవానది తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపము నందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసముని తినుచు శుష్కించిన శరీరంతో నీడలేని బూరుగా చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వం చేసిన పాపముల వల్ల ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషం వలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలెనను కోరికతో ప్రయాణం చేయుచు దైవికముగా నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక, తన మాంసముని తినుచు దుఃఖభారమున కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును చూచి అబ్బురపడితిని. ఇదేమి అద్భుతమా అని అనుకొంటిని. పిశాచ రూపముననున్న అతడు నన్ను చూచి చంపవచ్చెను, కాని నా ధార్మిక ప్రవర్తనా బలం వలన నన్నేమియూ చేయజాలకపోయెను. నేనును వానిని చూచి జాలిపడి, ఓయి భయపడకుము, నీకు నా వలన ఏ భయమును రాదు. నీవెవరవు? నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము, నిన్నీ కష్టముండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని అతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతిని. అప్పుడు ఆ పిశాచ రూపముననున్న అతడిట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడను వాడను. సంకృతి గోత్రము వాడను. అన్ని విద్యలను నేర్చిన వాడను. అన్ని తీర్థముల యందు స్నానం చేసిన వాడను. సర్వదేవతలను సేవించిన వాడను. కాని నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికిని చేయలేదు. లోభం కలిగియుండిని. అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైనా ఇయ్యలేదు. కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా ఈ దురవస్థకు కారణం. శ్రుతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమున కూడా అన్నదానం చేయకపోవుటచే నేనిట్లు పిశాచ రూపము నందితిననియూ నేనిట్లు బాధపడుచున్నాననియూ వానికి చెప్పవలెను. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై నున్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానం చేసినచో నేనీ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యం నందుదును. కావున ఆ విధముగా చేయుమని వానికి చెప్పుము. నాయందు దయ ఉంచి నాకీ సాయమును చేయుము. నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము అనుచు నా పిశాచం పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖపీడితుడనై చిరకాలం ఉంటిని. నన్ను నేను నిందించుకొంటిని. కన్నెరు విడుచుచుంటిని. తండ్రి, నేనే శ్రుతదేవుడను. దైవికముగా నిచటకు వచ్చిన వాడను. తండ్రి ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు నిరర్ధకములు. నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలెనో చెప్పుమని ప్రార్థించితిని. అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరచుకొని ఇట్లనెను. నాయనా, నీవు తలచిన యాత్రను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు, మన వంశం వారందరికిని ముక్తి కలుగును. కావున అట్లు చేయుమని చెప్పెను. నేనును నా తండ్రి యాజ్ఞననుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపం నుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానము ఎక్కి విష్ణులోకమును చేరి యచట శాశ్వత స్థితి నొందెను. కావున అన్నదానం అన్ని దానములలో ఉత్తమం. శాస్త్రముల యందును ఇదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానం. మహారాజా, నీకింకేమి కావలెనో అడుగుము, చెప్పెదనని శ్రుతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను. వైశాఖ పురాణం 8వ అధ్యాయం సంపూర్ణం.